కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. పెన్షన్ రాకుండా పేదలు ఇబ్బంది పడేలా చేస్తున్నారని చంద్రబాబు నాయుడుపై మండిపడ్డ మంత్రి బొత్స సత్యనారాయణ. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ ను నవ్వుల పాలు చేశారని ఆరోపించిన గాజువాక నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. దక్షిణ నియోజకవర్గ ప్రజలు మళ్లీ తన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసే పనుల వలన పేదలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం లాసెన్స్ బే కాలనీలో గల వైకాపా ఎంపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేస్తే దానివల్ల వైసీపీకి మేలు జరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపించడం సరికాదన్నారు. గతంలో ఏదైతే పంచాయతీ ఆఫీసుకు వెళ్లి పెన్షన్ తెచ్చుకోవాలో అదే పనికి ఇప్పుడు మోసానికి పాల్పడుతున్నారని అన్నారు. 60 లక్షల మంది పేదవారికి పెన్షన్ ఇస్తుంటే అడ్డుకోవడం సబబు కాదన్నారు. 3 లక్షల మంది పనిచేసే పని ఇప్పుడు చేయించడం వీలవుతుందా అని ప్రశ్నించారు. సచివాలయ ఉద్యోగులను నియమించింది జగన్మోహన్ రెడ్డి నియమించారని, వాళ్ళు కూడా తమ మనుషులే కదా అని బొత్స అన్నారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఈ మధ్య ఒక 5 కలిసి పెట్టారు. హెడెడ్ బై నిమ్మగడ్డ రమేష్, మన ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసరు, తర్వాత వచ్చి ఎలక్షన్ కమిషన్లో ఎలక్షన్ కమిషన్ చైర్మన్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో పెట్టారు. పెట్టినప్పుడు ఆలోచన చేసుకోవాలి. మీరు ఈరోజు ఏం పెట్టారు? వాలంటీర్లతో పెన్షన్లు పంచడానికి వీల్లేదు. పంచితే వాళ్ళు ప్రభుత్వానికి ప్రచారం చేస్తారు, దానివల్ల ప్రజలు ప్రభావితం అయిపోతారు. ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి దానివల్ల వైసీపీ పార్టీకి మేలు జరుగుతుంది అంటూ పెద్ద హానెస్ట్ లాగా వచ్చి నిష్పక్షపాతమైన వాడికి నిష్పక్షపాతం. మరి ఇన్నాళ్ళు ఈ 4 సంవత్సరాలు వచ్చి వాళ్ళే కదా పనిచారు. ఈ 2 నెలల్లో పనిస్తే ప్రజలు వచ్చి మారిపోతారా? కానీ ఇక్కడున్న ఇబ్బంది ఏంటి? 3 లక్షల మంది వాలంటీర్స్ ఉన్న 60 లక్షల మందికి పెన్షన్ ఇచ్చిన నేపథ్యం రాష్ట్రంలో. కనీసం 3 రోజుల్లో 1, 2, 3 ఇంకా మిగిలిపోతే 4 రోజులు ఇస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ 3 లక్షల మంది తాలూకా ప్రత్యామ్నాయం ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా జరుగుతుంది అంటే దీన్ని బట్టి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంతకుముందు ఏదైతే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాలో, ఇంతకుముందు ఏదైతే ఆ విఆర్ఓ ఇంటి చుట్టూ తిరిగి పెన్షన్ తెచ్చుకోవాలో, ఏదైతే జన్మభూమి కమిటీ ఉన్నప్పుడు వాళ్ళకి దొంగ పొలం ఇచ్చుకొని పెన్షన్ తెచ్చుకోవాలో, మళ్ళీ అవినీతి కార్యక్రమాలని, మళ్ళీ ఆ విధమైన శ్రమని, ఆ విధమైన ఇబ్బందిని, అది విధానం తెలుగుదేశం ఆ విధానాన్ని మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఇంకా అవకంటే వాళ్ళ విధానం ప్రవేశపెట్టారు. ఇది మోసం కాదా? ఇది మోసం కాదు, ఇది న్యాయం కాదు, ఇది అన్యాయమైన కార్యక్రమం కాదా? ఇది ఆ వృద్ధుని, వికలాంగుడిని, ఆ వితంతువుని, గీత కార్మికుడిని, నేత కార్మికుడికి ఇవాళ ఇది ఇబ్బంది కాదా? దీన్ని పైపెచ్చు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట, అందుకని ఇది చాలా పేదవాడి మీద కక్షతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం 60 లక్షల మంది పేదవాళ్ళకు వచ్చి ఈ పెన్షన్ ఇస్తే ఇది అందకుండా చూడాలనే దుర్బుద్ధితో ఇది అడ్డుకోవడానికి చేస్తారు. ఇది ఒక నెల కాదే, ఈ నెల, వచ్చే నెల, అప్పై వచ్చిన నెల, 3 నెలలు ప్రత్యామ్నాయ వ్యవస్థ. ఓకే, ప్రత్యామ్నాయ వ్యవస్థ చేయాలి కాదని, కానీ ఎక్కడ 3 లక్షల మందిని రీప్లేస్ చేయడం హౌ ఇట్ ఈస్? వ్యవస్థలను అడ్డుపెట్టుకుని దేశంలోని నవ్యాంధ్రప్రదేశ్ నవ్వుల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుండి రాష్ట్రాన్ని పరిరక్షించుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని గాజువాక నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు.
మంగళవారం 66వ వార్డులో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే బాబు సూపర్ 6 ద్వారా అభివృద్ధి మరియు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని పల్లా అన్నారు. సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికి తీసుకువచ్చే ఒక బృహత్తరమైన పథకాలతో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాబోయే ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ నాయకత్వంలో ఉన్న కూటమి అభ్యర్థుల్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ రోజు 66వ వార్డులో ప్రచారం చేసుకెళ్తున్నామండి. ఈ రోజు అనూహ్యంగా ఉంది ప్రచారం, అంటే స్పందన. ప్రజలందరూ కూడా ఒక రాక్షస పాలన నుంచి మాకు విముక్తి దొరుకుతుంది, ఈ రాష్ట్ర సంపద దోసుకున్నటువంటి ఒక గజ దొంగ నుంచి ఈ రాష్ట్ర విముక్తి చెందుతుంది, అలాగే అరాచక పాలన నియంత్ర పోకడలతో వెళ్తున్నటువంటి వ్యక్తి వారి నుంచి విముక్తి చెందుతుందని చెప్పేసి ప్రజల కళలో ఒక ఆనందం. ఎక్కడికి వెళ్ళినా స్పందన అనూహ్యం. ఎక్కడికి వెళ్ళినా సరే స్వచ్ఛందంగా జనం వస్తున్నారు, ఆరతలు పడుతున్నారు, స్వాగతిస్తున్నారు. మీకు ఖచ్చితంగా విజయం మీదే అని చెప్తూ మీకు రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఖచ్చితంగా అధికారం వస్తుందని చెప్పేసి ఇటు తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, అలాగే జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నాయకులు, అభిమానులు వీళ్ళందరూ కూడా చాలా కోలాహలంగా మా ప్రచారం సాగుతుంది. మాకు చాలా నమ్మకం ఉంది. ప్రజలందరూ కూడా ఇటు జనసేన, టీడీపీ కూటమి వైపు చూస్తారని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం స్థాపించబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. కార్యక్రమంలో జనసేన గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు, నాయకులు గడసాల అప్పారావు, గంధం వెంకట్రావు, వార్డు టీడీపీ నాయకులు గోమాడ వాసు, మహమ్మద్ రఫీ, సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, అధిక సంఖ్యలో మహిళలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడి మట్టిలో పెరిగిన తనని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు దక్షిణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. 39వ వార్డులో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఓటర్ను పలకరిస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. వాసుపల్లికి అడుగడుగున మహిళలు హారతులు ఇస్తూ బ్రహ్మరథం పట్టారు. చిన్నారులు సైతం చేతులెత్తి మొక్కుతూ వాసుపల్లి గణేష్ కుమార్ కు జై కొట్టారు. వార్డులో చేపల మార్కెట్లో తోటి వాడబలజీ కళానికి చెందిన మత్స్యకారులు ఉత్సాహం చూసి గణేష్ కుమార్ స్టెప్పులు వేసి వారిని ఆప్యాయంగా కౌగిలించుకుంటూ మళ్లీ ఒక అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. కార్యకర్తలతో కలిసి స్టెప్పులు వేసి మాస్ లీడర్ గా ఉరూతులోగించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కార్పొరేటర్లు, స్థానిక నేతలు, వైసీపీ శ్రేణుల కుటుంబం అంతా కొండంత అండగా నిలబడ్డారన్నారు. ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ప్రజాదరణ పొందిన ద్రోణంరాజు శ్రీనివాస్ కుమారుడును తమ నియోజకవర్గానికి పరిశీలకులుగా పంపించి రెట్టింపు ఉత్సాహం అందించిన జగనన్నకు కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, ముఖ్యంగా 39వ వార్డులో ముస్లింలు, మత్స్యకారులు అధికంగా ఉన్న ఈ ప్రాంతాల్లో ఎంతో ఆదరణ లభించిందని అన్నారు. దక్షిణంలో ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగరవేస్తామని, బొత్స ఝాన్సీకి కూడా అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజలు నిండు మనసుతో ఆశీర్వచనాలు అందజేస్తున్నారన్నారు. పుట్టి పెరిగిన ఊరిది, నా వయసు అంతా ఇక్కడే పెట్టాను. ఈ మట్టి నేల ముద్దాడితే ఇప్పటికీ నేను ముద్దాడుతాను. నన్ను ఎమ్మెల్యే చేసి పెట్టింది ఈ మట్టి. ఇంకోసారి ఎమ్మెల్యే చేసేదని నాకు బాగా తెలుసు. ఎందుకంటే మా అమ్మవార్లు ఉన్నాయి, దుర్గాలమ్మ అమ్మవారు ఉన్నారు, కనకమాష అమ్మవారు ఉన్నారు. నిత్యం పూజలు చేస్తూ ఉంటాం. సో అలాంటి మా విజయం తథ్యం పనులు చేసాం. అంటే ఊరికనే ఏదో దైవం మీద నమ్మకం పెట్టుకొని మేము వెళ్ళిపోవట్లేదు. పనులు చేస్తాం, కష్టపడ్డాం. ఎమ్మెల్యే అయిన 10 సంవత్సరాలు కూడా నేను ఎక్కడ కూర్చోలేదు. ప్రతి వారంకి 5 ప్రజా దర్బార్లు ఏర్పాటు చేస్తామన్నాను. మా మేడం ఝాన్సీ గారికి ఎంపీగా చేయండి. కొండంత బలం మాకు, కొండంత బలం. తర్వాత నన్ను ఎమ్మెల్యే చేయండి, మా శ్రీవాస గారిని ఎమ్మెల్సీగా చూసుకుంటాం. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు పెట్టారో ఆ పథకాలన్నీ మాకు అందాయమ్మా. మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి, అదేవిధంగా బొత్స ఝాన్సీ గారిని ఎంపీగా చేసుకోవడానికి, అతి ముఖ్యంగా
మా వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఏదైతే ఇప్పుడు 3వసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారో ఆయనకి హ్యాట్రిక్ ఇచ్చి ఆయన 3వసారి ఎమ్మెల్యేగా చేసుకోవడానికి మేమంతా సిద్ధం. కార్యక్రమంలో 39వ వార్డు మండల అధ్యక్షురాలు శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం మాజీ చైర్పర్సన్ కొల్లి సింహాచలం, మైనార్టీ సెల్ అధ్యక్షులు ముజీబ్ ఖాన్, సబీరా బేగం, సనపల రవీంద్ర సలీం, వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖలో వలస నేతలు మాత్రమే పోటీ చేస్తున్నారని వైసీపీ నేత అల్లు భానుమతి విచారం వ్యక్తం చేశారు. బీచ్ రోడ్, ఓషన్ వ్యూ లేఅవుట్ కాలనీలో గల తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నాయకులు ఏం చేస్తే ప్రజలు అదే నమ్ముతున్నారని, పార్టీలు టికెట్లు ఇవ్వడంలో సామాజిక న్యాయం పాటించకుండా అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె కోరారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు స్థానికులకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ, బీజేపీ వంటి పార్టీలు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు అగ్రవర్ణాలకు మాత్రమే ఇస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి ఎన్ని కుట్రలు చేసినా న్యాయం గెలుస్తుందన్నారు. కడపకు చెందిన సీఎం రమేష్ అనకాపల్లిలో పోటీ చేయడం విచిత్రంగా ఉందన్న ఆమె, ఇతర పార్టీలు స్థానికేతరులకు టికెట్లు ఇస్తున్నారని, ఒక వైసీపీ మాత్రమే సామాజిక న్యాయం పాటిస్తూ టికెట్లు ఇచ్చిందన్నారు. నాయకులు ఏది చెప్తే అదే ముందుకు వెళ్ళే పరిస్థితి. ప్రజలు కూడా విమర్శనా దృష్టి లేదు. ఇక్కడ లోకల్సా, నాన్ లోకల్సా, లేకపోతే ఏ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారు, ఏ సామాజిక వర్గాలని చిన్నచూపు చేస్తున్నారు అన్నది కూడా చేసుకోవాలి. ఈరోజు మనం విశాఖపట్నం చూసామంటే బీసీస్కి ఇవ్వాలి, ముందు పీట బీసీస్కి వెయ్యాలి. ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా, ఈ జిల్లాలన్నీ కూడా బీసీకి డామినేషన్. మరి ఎక్కడ మనకి ఇది లేదు. తర్వాత లోకల్స్, ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించాలి. స్థానికులకి స్థానికమైన ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళే యాక్సెస్ కానీ ప్రజలకు ఉంటుంది. అదే ఎక్కడి నుంచో పెద్ద బడా బాబులు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళకి యాక్సెస్ ఉండదు. తర్వాత ఇక్కడున్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు అవగాహన చేసుకోవడానికి వాళ్ళకి మ్యాజిస్ట్రేట్స్ లాగా మీకు ఒక హక్కు ఉంది. మీరు ఎక్కడ పని చేయండి, ఏం చేయండి, వెదర్ ఎవరు న్యాయం చేస్తున్నారు ప్రజలకి, ఎవరు సరియైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎవరు సరియైన నిర్ణయాలు తీసుకోలేదు అన్నది మీకు తెలుస్తూనే ఉంటుంది. మీకు చూడండి, ఇప్పుడు బీసీలకి ఎవరు పెద్దపీట వేస్తారు. మన విశాఖపట్నం ఉంది, ఎంపీ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఎవరెవరికి ఇచ్చారో మీకు తెలుసు. ఇప్పుడు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ అంతే కదా, అది కూటమనండి ఇదనండి, రెండే పార్టీలు, రెండు నిర్ణయాధికారాలు చేసేటప్పుడు ఇక్కడ బీసీ వర్గానికి ఏమో వైసీపీ ఇచ్చింది, అక్కడేమో సామాజిక వర్గానికి ఏ నాయకుడైతే చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకి అక్కడ ఎంపీ ఇచ్చారు. వైసీపీ జిల్లా కార్యదర్శి రఘు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో ప్రధాన పార్టీలు స్థానికేతరులైన 10 మందికి టికెట్లు ఇచ్చారన్నారు. జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని రఘు గుర్తు చేశారు. విష్ణుకుమార్ రాజు వెస్ట్ గోదావరి వచ్చినోడు, పెందూరుతేమో పంచకల్ రమేష్, అందరూ కూడా ఇది ఒక కూటమి కాదండి, కుట్రలు చేయడానికి వచ్చిన కూటమి. సంక్షేమం చేయలేదంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం సంక్షేమం చేయలేదు? వాలంటీర్ సిస్టమ్ సంక్షేమం కాదా? హెల్త్, ఇంత గవర్నమెంట్ స్కూల్స్ ఇంత బాగా చేశారు, అది సంక్షేమం కాదా? ఇన్ని పాడేరులో మెడికల్ కాలేజ్, శ్రీకాకుళం నర్సీపట్నం మెడికల్ కాలేజ్, పలాసలో ఉద్యానంలో హాస్పిటల్, అది సంక్షేమం కాదండి? అది సంక్షేమం కాదా? జాబ్స్ రాలేదా? లోకల్ ప్రజలకి ఆరోగ్యం, వైద్యం దగ్గరికి రాలేదా అండి? కోట్లాది ప్రజల గుండె చప్పుడు జగనన్నను ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు అవ్వాతాతల పెన్షన్ ఇచ్చే వాలంటరీ వ్యవస్థపై కుటిల రాజకీయాలు చేసి అడ్డుపడిన దుర్మార్గుడని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసిల్మెట్ట ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం ఉదయం రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కొండా రాజీవ్ ఇతర వైసీపీ నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల కష్టాన్ని తెలుసుకొని ఇచ్చిన హామీలకు మించి అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 2,50,000 మంది వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజల ముంగిట ప్రభుత్వాన్ని ఉంచారన్నారు. నోటికాడ కూడిలాక్కునే చంద్రబాబు షాడో నిమ్మగడ్డతో ఎలక్షన్ కమిషన్ ద్వారా కేసులు వేయించి
పెన్షన్లు రాకుండా 68 లక్షల వృద్ధులు ఉసురు పోసుకున్నాడని మండిపడ్డారు. పేదలంటే ఎందుకింత కక్ష చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. అవ్వాతాతల ఉసురు పోసుకుంటున్నటువంటి పచ్చ సైకోలు ఈ ప్రెస్ మీట్కి పార్టీలు అవసరంలే, పార్టీలకు అతీతంగా కూడా మనసుండే మానవత్వం ఉండే ఎవరైనా సరే స్పందిస్తారు. ఎంత నీచాత నీచమైన ఈ ఎల్లో మీడియా వాళ్ళు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రామోజీ రాధాకృష్ణ గారు ఇంకా వాళ్ళ బ్యాచ్ అంతా కూడా ముఖ్యంగా ఈరోజు ఏదైతే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని నిమ్మగడ్డ, మరి ఇదే మీకు తెలుసు, గతంలో కూడా చంద్రబాబు నాయుడికి షాడోగా పనిచేశాడనమాట. ఏమిటండి నాకు అర్థం కావట్లేదు. పేదవాడి గుండె చెప్పుడు తెలిసి ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. కోట్లాది మంది ప్రజల గుండె చెప్పుడైన జననేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మంచం మీద 70-80 సంవత్సరాల వయసులోని పెరాలసిస్ వచ్చి రేపో మాపో అన్న వాళ్ళని చూడాలి. మంచం మీద అన్నీ కనీసం వారానికి 2,000 రూపాయలు ప్యాడ్లు అవుతున్నాయి. వాళ్ళకి తెలుసుకోవచ్చు చంద్రబాబు నాయుడు, 2,000 రూపాయలు ప్యాడ్లు అవుతున్నాయి. నీ మనవడికి పెట్టుంటావు, అది చిన్న వయసు. ముసలి వయసులో అన్నీ మంచమే జరుగుతూ ఉన్నాయి. క్యాన్సర్ పేషెంట్లు, ఎందుకు వాళ్ళు ఉసిరు పోసుకుంటావు? రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ మురికివాడల్ని అభివృద్ధి చేయడంతో పాటు ఆయా ప్రాంత ప్రజలకు మౌలిక వసతులు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. జీబీఎంసీ 55వ వార్డు పరిధిలో కంచరపాలెం జాషువా నగర్ లో 55వ వార్డు కార్పొరేటర్ కేవీఎన్ శశికళతో కలిసి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొంతసేపు స్థానిక ప్రజలతో ముచ్చటించిన ఆయన స్థానికుల సమస్యలపై ఆరా తీశారు. వైకాపా పాలనలో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బాధ్యతలు నిర్వర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ వారధిగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని కేకే రాజు కోరారు. గడిచిన 5 ఏళ్ల పాటు నిత్యం ప్రజల్లోనే ఉన్నానని, రానున్న రోజుల్లో కూడా ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో వీకే పీసీపీఐఆర్ చైర్మన్, ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, కోఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారు, వార్డు అధ్యక్షులు కేపీ రత్నాకర్, దుప్పలపూడి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు జామిదాసు, గంగా మహేష్, వై సిద్ధార్థరాజు, జుంజూరు గోవిందు, ఎడ్ల శ్రీనివాసరెడ్డి, ఎం సునీల్, అంబటి శైలేష్, మధు, భోగవల్లి గోవింద్, ఎస్వీఎం రెడ్డి, బి శివప్రసాద్, సొండి సురేష్, వైవిఎన్ రాజు, రత్నాకర్ రెడ్డి, కె రాంబాబు, దివాకర్ రెడ్డి, మహాదాస్య గోపి, లక్ష్మి, కరుణ, సతీష్, బొట్ట రాజు, శ్రీకాంత్, భరత్, శ్రీను, రాజమోహన్ తదితరులు పాల్గొన్నారు. మధురవాడ పరిధి కొమ్మాదిలోని చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న రూపాశ్రీ ఇటీవల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కళాశాలలో ఉన్న లెక్చరర్ మానసికంగా వేధిస్తూ తనను అవమానానికి గురి చేయడంతో రూపశ్రీ ఆత్మహత్య చేసుకుంటున్నానని స్వయంగా తానే తన తండ్రికి పంపిన వాట్సాప్ మెసేజ్లను తెలుసుకున్న పోలీసులు హోప్సో చట్టం కింద మరియు ర్యాగింగ్ చట్టంపై కేసు నమోదు చేశారు.
దీనిపై బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతూ కళాశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రూపాశ్రీ తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ రూపాశ్రీ మేడపై నుంచి దూకిందని, దెబ్బలు తగిలాయని, హాస్పిటల్లో ఉందని చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చి తమకు చనిపోయిన కూతురు మృతదేహాన్ని అప్పగించారని తెలిపారు. ఇక్కడే చనిపోయింది అన్నారు. గోడ మీద నుంచి దూకింది, చిన్న దెబ్బలు తగిలినాయి, హాస్పిటల్ తీసుకెళ్తున్నాం రండి అని ఫోన్ చేసి తీరమై మేము రాబోతున్నాం. హాస్పిటల్ శవాన్ని చూపెట్టారండి. ఇప్పుడు మెసేజ్లు పంపించింది కదా, ఎవరికి పంపించింది? అది మా పెద్ద పాపకి, నా సెల్లు కూడా ఒకసారి పంపించిందండి. బాధితులకు న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం సీఐ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షిస్తామని, ఈ విషయాన్ని పై అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని మీడియాకు తెలిపారు. సెక్షన్ 305, 354A అండ్ సి అండ్ 506 IPC కింద మరియు సెక్షన్ 11-12 కింద పోక్సో కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మరియు అందులో సెక్షన్ 4 రెడ్ విత్ 7 Clause 2 ప్రకారం ప్రొవిజన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము. దర్యాప్తు చేస్తున్నాము, టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సంపాదిస్తున్నాము. దాని ప్రకారము చట్టపరమైన చర్యలన్నీ కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో అందరి మీద కూడా ఖచ్చితంగా తీసుకుంటామండి. దీన్ని సిపి గారు, డీసీపీ సారు, ఏసీపీ గారు స్వయంగా క్లోజ్ మానిటర్ చేస్తున్నారు. దాని తగ్గట్టు దర్యాప్తులో భాగంగా చాలా టీములు పెట్టారు. ఆ టీమ్స్ అన్నీ పనిచేస్తున్నాయి. వితిన్ 24 అవర్స్లో స్టింగ్ అండ్ యాక్షన్ అంటూ కూడా ఉంటుందండి బాధితుల మీద. జీబీఎంసీ 39వ వార్డులో శ్రీ విజయ ప్రసన్న ఆంజనేయ ఆలయంలో జై హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ట్రస్ట్ అధ్యక్షుడు ఇల్లా రాజు ఆధ్వర్యంలో అన్నదాన నిర్వహణతో పాటు ప్రతి నెల 2వ మంగళవారం మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొని ఉచిత వైద్యం అందించడంతో పాటు ట్రస్ట్ ద్వారా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఇల్లా రాజు మాట్లాడుతూ ఓల్డ్ సిటీ లక్ష్మీ టాకీస్ ప్రాంతంలో ఉన్న నిరుపేదలకు ఉచితంగా సేవలు అందించేందుకు తమ ట్రస్ట్ సంకల్పించిందని, ఈ నేపథ్యంలోనే ప్రతి నెల 2వ మంగళవారం ఉచిత వైద్యంతో పాటు ఉచిత మందుల పంపిణీ, దంత వైద్యం, కంటి వైద్యం అందిస్తున్నామన్నారు. ఈ సేవలను స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లక్ష్మీ ట్యాక్స్ 39వ వార్డు విజయ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో మెడికవర్లు నెలలో ఏదో ఒక మంగళవారం వచ్చి ఉచితంగా ప్రజలకు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. కనుక మెడికల్ సిబ్బందికి, వారికి, వారి కుటుంబాలకి ఆ విజయ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 39వ వార్డు పేదలకి అందుబాటులో స్లమ్లు ఎక్కువ ఉండడం వల్ల పేదలకి అందుబాటులో ఉండడం కోసం మెడికవర్ హాస్పిటల్ వారు సౌజన్యంతో ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంపు ప్రతి నెల ఒక మంగళవారం పూట వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ అలాగే పేదలందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉచిత మెడికల్ క్యాంప్ అంటే షుగరు, బీపీ, క్యాన్సరు, డెంటలు, ఈసీజీ మొదలగు టెస్టులన్నీ ఉచితంగా చేయబడను. అలాగే మెడికవర్ హాస్పిటల్కి ఇక్కడ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ పట్టుకొని వెళ్తే ఉచితంగా డాక్టర్ ఫీజు లేకుండా కూడా సర్వీస్ నిర్వహించడం జరుగుతుంది. కనుక భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ విజయ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఆలయం వారు నిర్వహించిన మా మెడికవర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అండ్ సంజయ్ డెంటల్ క్యాంప్ వాళ్ళు కలిపి నిర్వహించిన ఈ మెగా క్యాంప్లో 39వ వార్డు అందరూ ఈ మెగా క్యాంపులు అందరూ పాల్గొనండి. మా మెడికవర్ తరపు నుంచి అయితే కావాల్సిన వైద్య వసతులన్నీ ఇప్పిస్తాం. ఫ్రీ కన్సల్టేషన్ కానీ, మేము ప్రిస్క్రిప్షన్ చేసి పంపించినందుకు గాను ఫ్రీ కన్సల్టేషన్ కానీ, ఈసీజీ కానీ, ప్యాప్స్మియర్ టెస్ట్, క్యాన్సర్ సంబంధించి ఆడవాళ్ళకి సంబంధించిన క్యాన్సర్ సంబంధించిన ఈ ఎవాల్యుయేషన్ చేసుకోవడానికి ఈజీగా ముందే ఫస్ట్ స్టేజ్లోను, సెకండ్ స్టేజ్లోను. నగరంలోని మద్దెలపాలెంలో ఉన్న సైనిక్ స్కూల్ అకాడమీ విద్యార్థులు ఆల్ ఇండియాలో 43వ ర్యాంకు సాధించారు. 2024 ఆల్ ఇండియా సైనిక్ మరియు ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ పరీక్షల్లో వైజాగ్ సైనిక్ అకాడమీ సంస్థ అత్యుత్తమ ఫలితాలను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ 2023-24 ఏడాదిలో అద్భుతమైన ఫలితాలు సాధించామని తెలిపారు. ఈ ఫలితాలు విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం వల్లే సాధించగలిగామని చెప్పారు. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ 6వ తరగతికి జరిగిన ప్రవేశ పరీక్షలో 300 మార్కులకు గాను 283 మార్కులతో ఆల్ ఇండియా 43వ ర్యాంక్ సాధించిన మేధార్షి రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి స్థానంలో నిలిచాడని, 9వ తరగతికి జరిగిన ప్రవేశ పరీక్షలో 400 మార్కులకు గాను 358 మార్కులతో ఆల్ ఇండియా 205వ ర్యాంక్ సాధించిన కంది రేయాంష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ స్థానంలో నిలిచారని అన్నారు. ఆర్ఎంఎస్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్షలో సీటు సాధించిన
మొట్టమొదటి కవల సోదరీమణులు రౌతు శ్రీనిత మరియు రౌతు శ్రీహిత వైజాగ్ సైనిక్ అకాడమీ నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు గాను 2 సీట్లు సాధించారని చెప్పారు. వీరితో పాటు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ లో 300 మార్కులకు గాను 250 మార్కులకు పైగా సాధించిన తమ విద్యార్థులు గంధబోయిన శ్రీకర్ మరియు వరుణ్ కృష్ణ స్టేట్ టాపర్స్ గా నిలిచారని, వీరిని వైజాగ్ డీసీపీ లక్ష్మీనారాయణ మరియు డాక్టర్ శారదాదేవి సాల్వా మెమెంటోస్ తో సత్కరించారని అన్నారు. మరియు సైనిక అకాడమీ ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున నగదు బహుమతితో సత్కరించారు. కోచింగ్ సెంటర్ స్థాపించి మొదటి సంవత్సరంలోనే ఇంతటి ఘన విజయం సాధించినందుకు భాస్కర్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. మా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసాం 2022 అక్టోబర్. సో మా ఫస్ట్ బ్యాచ్ 4 మంత్స్లోనే మేము సైనిక్ స్కూల్లో ఒక సీట్ వచ్చింది. అండ్ ఫస్ట్ బ్యాచ్లో మాకు 13 మెంబర్సే. అండ్ సెకండ్ బ్యాచ్ 2023-24 బ్యాచ్లో టోటల్ 35 స్టూడెంట్స్. ఈ 35 స్టూడెంట్స్లో మాకు సైనిక్ స్కూల్లో ఆల్ ఇండియా 43rd ర్యాంక్ స్టేట్ ఫస్ట్ వచ్చింది 6th క్లాస్ నుంచి. అదే 9th క్లాస్ నుంచి 358 వచ్చాయి. రయాంజ్ తనకి ఆల్ ఇండియా 205th ర్యాంక్ వచ్చింది అండ్ స్టేట్ సెకండ్ వచ్చింది. అండ్ దీస్ ఆర్ ద టూ ట్విన్స్. సో శ్రీనిత, శ్రీహిత, they got selected in Sainik at the same time RMS Bangalore, and these are the 2 twins and they got selected first time in India and from AP. So thank you all, thank you, thanks to my students, parents, relatives, family, and special thanks to my all teaching staff. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పెన్షన్ రాకుండా పేదలు ఇబ్బంది పడేలా చేస్తున్నారని చంద్రబాబు నాయుడుపై మండిపడ్డ మంత్రి బొత్స సత్యనారాయణ. వ్యవస్థలను అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ ను నవ్వుల పాలు చేశారని ఆరోపించిన గాజువాక నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. దక్షిణ నియోజకవర్గ ప్రజలు మళ్లీ తన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.